కేసర్లో గోరక్షకుడు సోను సింగ్ ప్రశాంత్ పై కాల్పులకు పాల్పడిన ఇబ్రహీంను కఠినంగా శిక్షించాలని ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని జడ్పీ సెంటర్లో బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో అర్థమవుతుందని విమర్శించారు. ప్రశాంత్ పై కాల్పులకు నిరసనగా డీజీపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునివ్వడంతో పోలీసులు హౌస్ అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కారు స్టీరింగ్ ఎంఐఎంకు ఇచ్చారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా లైసెన్స్ ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వం ఇబ్రహీంపై వెంటనే చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో గుండాల రాజ్యం నడుస్తుంది. ఎంఐఎం గుండాల రాజ్యం నడుస్తుంది. ఆనాడు కేసీఆర్ ఎంఐఎంఓలకి స్టీరింగ్ ఇస్తే ఈయన డైరెక్ట్ గా లైసెన్స్ ఇచ్చి ఎవరిని పెడితే వారిని గుద్దేమని లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉంది. నిన్న గోరక్షకులు మన భారతీయ సంస్కృతిలో గోవుని దైవంగా పూజిస్తాం. మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో గోవుని గోమాతగా పూజించే ఆచారం ఉంది. హిందూ మనోభావాలను కించపరుస్తూ గోవుల్ని వదక తరలించేటి వాళ్ళని అడ్డుకుంటే వాళ్ళ మీద విచ్చలవిడిగా కాల్పులు జరిపేంతటి ఎంఐఎం గుండాలకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన లైసెన్స్ వల్లనే ధైర్యం వచ్చింది. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ని హత్య చేసినటువంటి తీరు కావచ్చు, మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్లోనే గన్ తోటి బెదిరించినటువంటి తీరు కావచ్చు. ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతుంది. ఎంఐఎం గుండాలకు లైసెన్స్ ఇచ్చి అందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ గన్నులు? ఏదైతే నిన్న గట్కేసర్లో జరిగినటువంటి సోను సింగ్ ప్రశాంత్ కుమార్ పై జరిగినటువంటి దాడి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా, శాంతి భద్రతలు లేవనే విధంగా దీనికి నిదర్శనం. మాజీ మంత్రి కేటీఆర్